గత 24 సంవత్సరాలుగా పిఠాపురం నియోజకవర్గ ప్రజలతో తనకు ఎంతో అనుబంధం ఏర్పడింది అని వారు చూపిస్తున్న ఆదరాభిమానాలకు, ప్రేమకు తాను ఎప్పుడూ రుణపడి ఉంటానని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తెలియజేశారు. పిఠాపురం మహారాజా కోట ఆవరణలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వర్మ మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు, కూటమి నాయకులకు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. నా జీవితం గడిచింది. మీ అందరికీ నేను 24వ సంవత్సరంలో అడుగు పెడతా ఉన్నాను. ఈ సందర్భంగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అంటే 24 సంవత్సరాలు మీకు నూతన సంవత్సర విషెస్ తెలియజేశాను. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ 23 సంవత్సరాలు మీతో గడిపిన అనుబంధం, మీరు ఇచ్చిన ప్రేమాభిమానాలు గుండెల్లో ఉండిపోతున్నాయి. నేను కూడా ఎప్పుడు మీ అందరికీ మాట ఇచ్చినా, మీకే కాదు ఎవరికి మాట ఇచ్చినా మాటకి నిలబడ్డాను. నాకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా నాకు ప్రజలే ముఖ్యం. నేను మాట కోసమే బతుకుతున్నాను. ఆ విధంగా మీ అందరికీ చేదోడు వాదోడుగా మీ ఇంట్లో బిడ్డగా ఉన్నాను. మరి ఈ నూతన సంవత్సర సందర్భంగా మన నియోజకవర్గ ప్రజలకి, రైతులకి, ఆడపడుచులకి, యువకులకి, కార్యకర్తలకి, స్నేహితులకి, నియోజకవర్గ పెద్దలకి అందరికీ కూడా ఆ భగవంతుడి అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పి ఈ నూతన సంవత్సర సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ సేవలో, మీ కుటుంబ సభ్యుడిగా ఎల్లప్పుడూ మీతోటే పుట్టిన గడ్డ పిఠాపురంలో మీ సేవ చేసుకుంటూ ఉంటానని తెలియజేస్తున్న మీ వర్మ.